కాకినాడ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో నిర్వహించిన చేపల పంపిణీ కార్యక్రమం విద్యార్థుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం దృష్టిని ప్రతిబింబించే విధంగా నిలిచింది. తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ కట్కంశెట్టి ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు ఔదార్యంతో విద్యార్థులకు చేపలు పంపిణీ చేయడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తోడు సమాజంలో సామర్థ్యం ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా చేయూతనిస్తే ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు మరింత సౌకర్యవంతమైన వాతావరణంలో ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదగగలరని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో విద్యారంగానికి ప్రాధాన్యం పెరిగిందని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో హాస్టళ్లలో మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. హాస్టల్ విద్యార్థుల సౌకర్యాల కోసం అమలులో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ పథకం ద్వారా వసతి గృహాల్లో అవసరమైన సదుపాయాల కల్పన జరుగుతోందని, విద్యార్థులు అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. ప్రభుత్వం స్థానిక నాయకత్వం కలిసి పనిచేస్తేనే సమాజంలో పేద మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు బలపడుతుందని కార్యక్రమం ద్వారా స్పష్టమైన సందేశం వెళ్లిందని కాకినాడ రూరల్ కూటమి వర్గాలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కౌజు నెహ్రూ, బంగారు సత్యనారాయణ, కొల్లుబాల, అశోక్ నగర్ రాజు, దానబాబు, బాల తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ అన్న వచ్చినప్పటి నుంచి కూడా మధ్యాహ్న భోజనం పథకం, డొక్కా సీతమ్మ గారు మధ్యాహ్న భోజనం పథకం మేము బ్రహ్మాండంగా తింటున్నామని చెబుతున్నారు. అదేవిధంగా ఇక్కడి నుంచి స్కూల్కి బస్సు కూడా ఏర్పాటు చేసి బస్సులో స్కూల్కి వెళ్ళడం జరుగుతుందని చెప్తున్నారు. అదే రకంగా స్కూల్ యూనిఫామ్లు, కిట్స్ అన్నీ కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పథకం ద్వారా మాకు అందిస్తున్నారని చెప్పి ఈరోజు ప్రతి పిల్లాడు నాకు చెప్పడం జరిగింది. అంటే పిల్లలు ఎంత విజ్ఞానవంతులు అయ్యారంటే నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులు, వారి ఆధ్వర్యంలో మేము అందరం చదువుకుంటున్నాము, మమ్మల్ని అందరినీ ఇంత భవిష్యత్తు భావితరాలుగా తీర్చిదిద్దే నాయకుడు మా నారా లోకేష్ బాబు గారు అని చెప్పి పిల్లలు చెప్పడం మాకెంతో గర్వకారణంగా ఉంది ఈరోజు. అందువలన మాకు తోచిన దాంట్లో కూడా ఇంత ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్న మా నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా కార్యకర్తలు కూడా 24 గంటలు కూడా సోషల్ యాక్టివిటీలోని సంక్షేమాలు ఏమన్నా అందరికీ అందుతున్నాయి లేవా, అభివృద్ధి పథకాలు అందరికీ చేరుతున్నాయి లేవా అని పనిలోనే తిరుగుతూ ఉంటారు. అదే పిల్లలు భవిష్యత్తు, పిల్లలు నీట్గా ఇంకా నీట్గా ఉండాలని చెప్పి మరి చేపలు చిరిగిపోతే ఆ మ్యాట్లు అందరికీ కూడా కొత్త మ్యాట్లు కొనిచ్చి ఆదర్శవంతంగా నిలిచినటువంటి మా కొల్లబత్తుల అప్పారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా మన నాయకులందరూ కూడా మరి వాళ్ళకి అవధుల్లో ఉన్నటువంటి హాస్టల్స్ వీటన్నింటినీ చెక్ చేసి ప్రభుత్వం ఇచ్చే పథకాలే కాకుండా ఎవరికి వారు కూడా ఎవరికి సహాయం చేయవలసినవి వాళ్ళు చేసుకుంటూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలని ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ చక్కటి సంబంధాలు పెంచుకుంటూ ప్రజల అవసరాలు తీరుస్తూ ప్రభుత్వం ఇచ్చే ప్రతిదీ కూడా ప్రజలకు అందేటట్లుగా ఆయన శక్తివంతంగా లేకుండా కృషి చేస్తున్నారు. అలాంటి వాటితో ప్రయాణం చేస్తూ మేము అందరం కూడా ఈ కార్యక్రమంకి వచ్చాం. అలాగే హాస్టల్ పిల్లలకు కూడా సదుపాయాలు ఇవ్వాలన్నదే లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన కార్యకర్తలుగా మేము కూడా చేయాలనేటువంటి బాధ్యత, సామాజిక స్ఫూర్తి ఈ కార్యక్రమం చేస్తున్నాం. కనుక ఇది కార్యకర్తలు అందరూ కూడా మన నాయకుడు ఏదైతే P4 పిలుపునిచ్చారో ఆ పిలుపులో భాగస్వాములుగా చేస్తున్నాం తప్ప ఏమీ కాదు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనతో పాటు ఇలాంటివన్నీ మాకు నేర్పించారు కనుక ఇది వెళ్తున్నాం. అలాగే దీంతో పాటు ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి మా నెహ్రూ గారు జిల్లా అధికార ప్రతినిధి, ఆయన రాజు గారు, ఫ్రెండ్స్ అందరం కూడా కలిపి రావడానికి వచ్చారు. అలాగే బాబీ గారి ద్వారాగా మా రూరల్ నియోజకవర్గంలో, అలాగే సిటీ శాసనసభ్యులు కొండబాబు గారి ఆధ్వర్యంలో మంచి సంబంధాలు కలిగి అందరితో అనేక సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమం భాగస్వామ్యం అవుతున్నందుకు పార్టీ ఇంకా ప్రతిష్టాత్మక ఇలాంటి పేద పిల్లలకి ఏదైతే కార్పొరేట్కి దిట్టిగా ప్రభుత్వ పాఠశాలలు ఇవ్వాలన్నారో దాన్ని మన వార్డులు అందరూ కూడా కష్టపడి ఇలా చదివించి పిల్లలందరూ మంచి మార్కులు అవి 10th క్లాస్లో మంచి ఉత్తీర్ణత కూడా సాంఘిక సంక్షేమ శాఖ ప్రైవేటు పాఠశాలతో దృష్టిగా రావాలనే ఉద్దేశంతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇలాగే కొనసాగుతూ మంచి భవిష్యత్తు అవుతుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల